క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనేకసార్లు అనేక మంది క్రీస్తు అనే ఆ వెలుగును స్వీకరించకుండా, క్రీస్తు అనే ఆ వెలుగును అంగీకరించకుండా ఆధ్యాత్మిక చీకటిలోనికి ప్రవేశించి పాపంలో పడుతూ ఉంటాము, చీకటిలోనికి వెళుతూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే, ఈనాటి సువిశేష పట్టణంలో యెషయా ప్రవచనం చదివి ఈనాడు ఈ యొక్క వాక్యం నెరవేరింది అని అలా ప్రకటిస్తూ ఆయన పరిచర్య గురించి యేసు ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. నేను పేదలకు సువార్తను బోధించటానికి, బందీలకు విమోచనను కలుగచేయటానికి, అందులకు చూపును దయచేయటానికి, అణగారిన వారికి స్వాతంత్రాన్ని కలుగచేయటానికి నేను వచ్చాను అని చెప్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు నజరేతు ప్రజలు ఆయనను యేసేపు కుమారుడిగా మాత్రమే గుర్తించారు. అలా గుర్తించి ఆయనను తిరస్కరిస్తారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, గర్వం అసూయ వలన వారు క్రీస్తును స్వీకరించలేకపోతారు, క్రీస్తును తిరస్కరిస్తారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుని వాక్యం అనుకోని వ్యక్తుల ద్వారా, చిన్న చిన్న విషయాల ద్వారా దేవుని యొక్క వాక్యం మనల్ని చేరుతూ ఉంది. ఆ యొక్క వాక్యాన్ని స్వీకరించకపోతే మనము కూడా ఇజ్రాయేలు ప్రజలలాగా అవుతాము. వినమ్రతతో స్వీకరిస్తే ఆయన వెలుగును, ఆయన విమోచనను, ఆయన శాంతిని, ఆయన రక్షణను మనం పొందుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును తెలుసుకొని నిజమైన క్రైస్తవులుగా జీవించాలంటే ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ప్రతిరోజు దివ్య బలి పూజకు వస్తూ ఉంటాము, క్రీస్తు యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, మనం ప్రతిరోజు స్వీకరించే ఆ దివ్య సప్రసాదము నిజమైన క్రీస్తుని శరీరం అని మనం నమ్మి విశ్వసించి స్వీకరిస్తూ ఉన్నామా, లేదా ఏదో వస్తూ ఉన్నాము, పోతూ ఉన్నాము, ప్రభుని యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాము అనే భావంతోనే మనం స్వీకరిస్తూ ఉన్నామా, లేదా నిజమైన క్రీస్తుని శరీరాన్ని స్వీకరిస్తున్నాము అని నమ్మి విశ్వసించి స్వీకరిస్తూ ఉన్నామా అనే విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము. అదేవిధంగా నజరేతు ప్రజలలాగా మనం ప్రభువుని తిరస్కరించిన వారిలాగా జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ ఈనాటి సువిశేష పట్టణంలోని ఇశ్రాయేలు ప్రజలలాగా ఆ ప్రభువుని దివ్య సప్రసాద రూపంలో గుర్తించకుండా, గ్రహించకుండా, నమ్మకుండా, విశ్వసించకుండా మనం జీవించినట్లయితే, ఆ ప్రభువుని గుర్తించి, గ్రహించి, విశ్వసించి, నమ్మి రక్షణ పొందటానికి ఈనాటి సువిశేష పట్టణము మనల్ని ఆహ్వానిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమేన్.